పెద్దలు, అలాగే ముఖ్యంగా మా నాన్నగారు కాలేజీ కరెస్పాండెంట్ గల్లావి గారికి, అలాగే గ్రామ పెద్దలైనటువంటి ఆజ్ఞాని గారికి, ఇతర పెద్దలకు, అధ్యాపకులకు, వరసం గారు, అలాగే ప్రిన్సిపాల్ ఇంకొకటి మురళి గారు, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి, అలాగే మనం చూసినటువంటి విలేకరులు మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికీ కాలేజీ తరఫున తెలియజేస్తున్నాం. అదే ఇందాక ఇప్పుడు మన నాన్నగారు చెప్పినట్టుగా మన జనవరి 14 శనివారం జరగాల్సిన సంక్రాంతి మనకి 4 రోజుల ముందుగా ఈ రోజునే ఈ 10వ తారీఖు ఈరోజు మన కాలేజీలో వచ్చింది. అది దానికి సహకరించినటువంటి విద్యార్థులు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బంది, అలాగే టీచింగ్, నాన్ టీచింగ్, అలాగే విలేకరులు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈ రంగవల్లులు అనేటప్పటికి అంటే పూర్వం గొప్పెమ్మలు అంటారు. మనం అందులో ఈ పెడతాం గోమయంతో చేసి, పూర్వం గోమయంతో చేసి ఈ ముగ్గుల్లో పెట్టేవారట. అందుకని వాటికి గొప్పెమ్మలు అని పేరు. ఈ ముగ్గుల వల్ల వేయటం వల్ల పొద్దుట ఉదయాన్నే లేచి ఈ అమ్మాయిలు ముగ్గులు వేయటం వల్ల యోగాతో సమానం అంటారు. ఈ ముగ్గులు చేసే విధానం, ఆ చుక్కలో అది కాన్సన్ట్రేషన్ కానీ దానికి సంబంధించి యోగా చేసిన దాంట్లో సమానమైన ఫలితం వస్తుందంటారు. అలాగే ఈ దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఈ ముగ్గులు బయట మనం ఇంటి గుమ్మం ముందు వేసుకోవడం వల్ల దుష్ట శక్తులు అనేవి మన ఇంట్లో కూడా రాకుండా అవి ఉపయోగిస్తాయంటారు. ముగ్గులు లక్ష్మి అని కూడా అంటారు. రోజు ప్రతినిత్యం ఇంటి ముందు ముగ్గు వేయటం మనందరికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి, ఆరోగ్యానికి కాదు ఆధ్యాత్మికంగాను రక్షణగానే మనకు ఉంటాయి ముగ్గులు. అలాగే ఇంకా మనం ఈ డైట్ సెకండ్ ఇయర్ డైట్ ఫస్ట్ ఇయర్ డైట్ జిఎస్టీటీసీకి సంబంధించి డైట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ గోపిచల్ గవర్నమెంట్ కాలేజీలో జిల్లాలో ప్రథమ స్థాయిలో వాళ్ళు బ్యాడ్మింటన్లో నెగ్గినందుకు వాళ్ళందరికీ కూడా పేరున అభినందన తెలియజేస్తున్నాం. వాళ్ళు రేపు జనవరి 21 జరగబోయే స్టేట్ బ్యాడ్మింటన్ పోటీలకి గుంటూరులో కూడా పాల్గొంటున్నారు. అందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ 6వ సంవత్సరం అంటే 7 సంవత్సరాలు అయింది ఈ సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టి. ఇది 1 సంవత్సరం మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ మిగతా 6 సంవత్సరాలు మనం విజయవంతంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఇందుకు మనం ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాలు గుర్తు చేయటం కోసం అన్నట్టుగా మనం ఈ గంగిరెద్దు, హరిదాసులు ఈ పెట్టాం. అలాగే ట్రెడిషనల్గా సాంప్రదాయ దుస్తులతో అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ కూడా రమ్మన్నాం. ముఖ్యంగా అమ్మాయిలు అందరూ ఆ విధంగానే వచ్చారు. ఈ ట్రెడిషనల్గా వచ్చిన వాళ్ళే కాకుండా ఈ సింగింగ్, డ్యాన్సింగ్, డిబేట్స్, తర్వాత ఇంకా ఇతర కార్యక్రమాలు చాలా జరిగింది మన దగ్గర. ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి ఇక్కడ మనకి ముందుగానే సంక్రాంతి జరుపుకున్నట్టు వాతావరణం కలిగింది. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.